ఒక కన్య గర్భము ధరించెను. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రభు మరల ఆహోసుకు ఈ కింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీకిష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ సూచనను పాతాళము కింది నుండి అయినా లేక ఆకాశము పైనుండి అయినా చూపించమని ప్రభువును అడుగుకొనవచ్చును. కానీ ఆహోసు, నేను ఏ గుర్తును అడుగను, నేను ప్రభువును పరీక్షకు గురిచేయను అనెను. అంతట యెషయా ఇట్లనెను, దావీదు వంశరాజులారా వినుడు. మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుణ్ణి కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభు మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేనున్నాను కదా, నీకు దిగులెందుకు? మేమున్నాము కదా, నువ్వెందుకు అలా అనుకుంటావు? మన వారికి ఎంతమందికి మనం సహాయం చేయలేదు, ఎంతమంది ఈ ఇబ్బందులు పడలేదు. మేమందరం ఉంటే నువ్వెందుకు ఇలా ఉంటావు, ఒంటరి అనుకుంటావు? మేమున్నాము, నేను ఉన్నాను. కష్టం వచ్చినప్పుడల్లా మేము వస్తూ ఉంటాం, ఇబ్బంది పడకు. నీకేమన్నా అయితే మాతో చెప్పుకో, మౌనంగా ఎందుకుంటావు? మేమున్నాం అనే అభయాన్ని మనకి ఇస్తుంటారు, మనము కూడా ఇస్తుంటాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును, నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుచుందును. మనం ఏ విధంగా అయితే మనతోటి వారికి, మన మీద ఆధారపడిన వారికి చెప్తామో, నేనున్నాను, నీకు తోడుగా ఉంటాను, నువ్వెక్కడికి వెళ్ళినా, నీ ఏ ఊరిలో ఉన్నా, నీకు అవసరం వస్తే నేను వాలిపోతాను అని అభయం ఇస్తాం. అలాగనే అబ్రహామును పంపిస్తున్నప్పుడు, యాకోబును పంపిస్తున్నప్పుడు దేవుడిస్తున్న అభయము కూడా అదే, నేను నీకు తోడుగా ఉంటాను, చేదోడు వాదోడుగా ఉంటాను. నిర్గమాకాండము 3వ అధ్యాయములో మోషేకు కనిపించినప్పుడు మొట్టమొదట చెప్తున్న మాట కూడా ఇదే. 3వ అధ్యాయం 12వ వచనం. దేవుడు నేను నీకు తోడై ఉందును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటిలో దేవుడు తన గురించి తాను చెప్పుకున్న పదాలు, నేను నీకు తోడై ఉంటాను, చేదోడు వాదోడుగా ఉండి నడిపిస్తాను, తన గురించి తాను చెప్పుకున్నాడు. రెండవది ఏమిటంటే, నేను అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడని చెప్పుకున్నాడు. పేరు ఎప్పుడు కూడా చెప్పలేదు. నేను అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబుల దేవుడను, మీ పితరుల దేవుడను. నిర్గమాకాండం 3వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు మోషే దేవునితో, అయినచో నేను ఇశ్రాయేలు దగ్గరకు వెళ్ళి, మీ పితరుల దేవుడు నన్ను మీ కడకు పంపెనని చెప్పవలెను కదా. 15వ వచనం. మరలా, ఇంకను దేవుడు మోషేతో, ఇశ్రాయేలీయులతో నీవిలా చెప్పవలను, పంపినది ఎవరు, పిలుపునిచ్చినది ఎవరు, విడుదలనిస్తున్నది ఎవరు, ఎవరు అద్భుతాలు చేయబోతున్నారని అడిగితే ఏమని చెప్పాలి నువ్వు? నేను అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబు. మొదటిదేమో అభయం ఇస్తున్నాడు, పేరు చెప్పలేదు ఎప్పుడు. నేను నీకు తోడుగా ఉంటాను. రెండవది, మీ పితరులను ఎలా నడిపించానో అలా నడిపిస్తాను, ఎందుకనా నేను వారి దేవుడను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మూడవది ఏమిటంటే, ఆయనే చెప్పుకుంటున్నాడు ఎవరు, ఆయన పేరేమిటని. మోషేకి నమ్మశక్యం కాలేదు. వీళ్ళు చెప్తే నమ్ముతారో నమ్మరో తెలియదు.
ఎందుకంటే అబ్రహాము గురించి ఐగుప్తు దేశంలో ఎవరో చెప్పారో తెలియదు. ఆ పిల్లలకు అబ్రహాము గురించి తెలుసో తెలియదో తెలియదు. ఈసాకు గురించి, యాకోబుల గురించి ఎక్కడో పుట్టి పెరిగి 400 సంవత్సరాల బానిసత్వంలో ఉన్న వారికి ఈ గ్రంథాలు, ఈ చరిత్ర మొత్తం తెలుస్తాయంటే తెలుసో లేదో తెలియదు. అయ్యా నీ పేరు చెప్పు, నీవెవరివి? నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనం. దేవుడు మోషేతో నేను ఉన్నవాడను అనెను. నీ పేరేమిటని అడిగినప్పుడు ప్రభు చెప్తున్న మాట నేను ఉన్నవాడను. ఎక్కడ ఉన్నాడు? ఆకాశంలో ఉన్నాడు, భూమి అందున్నాడు, అంతటా ఉన్నవాడు. నేను నీకు తోడుగా ఉంటాను, వెళ్ళు అని చెప్తూ నేను ఉన్నవాడనని ప్రభు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిసారిగా దేవుడు ఇస్తున్న పేరు, దేవుడు చెప్తున్న పేరు ఇలా పిలవండని మొట్టమొదటిగా చెప్తున్నాడు. ఆయన పేరు ఇమ్మానువేలు. ఇమ్మానువేలు అనగా అర్థము దేవుడు మనతో ఒకప్పుడు ఉన్నవాడు, ఒకప్పుడు చేదోడు వాదోడుగా ఉన్నవాడు, ఒకప్పుడు పితరుల తోడుగా ఉండి నడిపించిన వాడు ఇప్పుడు నీతో ఉంటానంటున్నాడు. అదే క్రిస్మస్. ఇమ్మానుయేలుగా వస్తున్నాడు. నేను ఉన్నవాడని చెప్పుకున్న దేవుడు ఇప్పుడు ఇమ్మానువేలు, నీతోనే ఉంటాను. అప్పుడప్పుడు కాదు, కష్టం వచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు కలలో కనిపించటము, అప్పుడప్పుడు దర్శనమిచ్చి మీకు బోధించటము, ఇవి కాదు. ఇక మీతోనే ఉండుటకు వస్తున్నాను ఇమ్మానువేలుగా. కావుననే ఈ మొదటి రాకడలో ప్రభు వస్తూ ఉండగా అతనికి ఇస్తున్న పేరు, మనతో ఉండటానికి వస్తున్న దేవునికి మనం ఇస్తున్న పేరు మాతో ఉండు దేవుడవు, ఇమ్మానువేలువు. ఇమ్మానువేలు అనగా మనతో ఉన్నాడు అని అర్థం. దేవుడు మనతో ఉన్నాడు. ప్రశ్న, నువ్వు ఏ గుర్తుని ఇస్తావు? దేవుడు నీతో ఉన్నాడు అనడానికి సంకేతాలు ఏమిటి? ప్రవక్త వచ్చి ఆహాస్తో అడుగుతున్నాడు, నీవు ఏ గురుతైనా అడుగు, ఏ సంకేతమైనా కోరుకో, దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. ఉన్నవాడు, నీతో ఉన్నవాడు నీకు చెప్తానంటున్నాడు. దేవుడు మనతో ఉన్నాడు అని దేవుడు చెప్తున్నాడు. మనం ఎలా చెప్పగలము? నాతో దేవుడు ఉన్నాడు, నేను దేవుని వద్ద ఉన్నాను, మా ఇంట్లో మా జీవితాలలో దేవుడు ఉన్నాడు అని ఎలా చెప్తాము? ఏ గుర్తుని ఇస్తాం? ఏ సంకేతాల ద్వారా చూపిస్తాం? ఏ చిహ్నాల ద్వారా చెప్తాము దేవుడు నాతో ఉన్నాడు అని? ఒకే కుటుంబముగా, వసుదైక కుటుంబముగా జీవించటం, ఆ కుటుంబంలో పొరపచ్చాలను మన్నించుకోవటం, ప్రేమించటం, సోదరుల ఎడల సహృదయం కలిగి ఉండటమే క్రైస్తవ తత్వం. అలా ఎప్పుడైనా ఎవరైనా జీవిస్తే ఖచ్చితంగా అంటారు దేవుడు వాళ్ళతో ఉన్నారు. మన తరములో మనం చూసినది విన్నది మదర్ తెరీసా గారి గురించి. ఎవ్వరు చెప్పలేరు దేవుడు ఆమెతో లేరు అని. ఆమె చేసే క్రియలన్నీ కూడా చెప్తాయి దేవుడు ఆమెతో ఉన్నాడు, దేవుడే చేయిస్తున్నాడు, దేవుడితో నడుస్తుంది ఆమె అని. ఎవరైతే ప్రేమను పంచుతారో, ఎవరైతే సేవ చేస్తారో, ఎవరైతే ఆదరణగా ఉంటారో వారి జీవితాల ద్వారా సంకేతాలు, గుర్తులు వస్తాయి దేవుడు వారితో ఉన్నాడని. అటువంటి ప్రేమను పంచుదాం. ఇమ్మానుయేలైన దేవుడు నాతో ఉన్నాడని 10 మందికి తెలియచేయడానికి ప్రయత్నించేద్దాం. దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.